మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండ్రు, రాజీనామాను ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారన్న ఆప్షన్ లేక దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అందుకే ఇంకా ఫైనల్ రిజైన్ చేసిండు. మళ్ళీ ఇంకొకసారి చలో సంతద్ లాంటిది రేపో ఎల్లుండో ఆదివారం మళ్ళీ ప్రకటనిస్తారని ఇంకా వాళ్ళకి ఇంకేం ఆప్షన్ లేక వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజీనామా చేసిండు అంతే తప్ప వాళ్ళకి ఏదో లోపల ఫీల్ అయ్యి ఏదో దేశం కోసం అని కాదు. ఆ పార్టీకి ఇంకా అంతే పునాదులు లేకుండా పోతాయి తప్పకుండా. చెప్పారు కదా, ఇంత జన చైతన్యం వచ్చినాక ఈ ఫస్ట్ టైం ఇంకా ఉంచి 10 సంవత్సరాల తర్వాత ఎవడో ఒకడు అందరం కలిసి ఈ ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం. వాళ్ళు ఫైనలీ ఫస్ట్ టైం ఎవరో ఒకరిని ఒప్పుకున్నారు, ఎందుకంటే ఇంకా పెద్ద డ్యామేజ్ కాకుండా. ఫైనలీ ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. నేను మొన్న ఒక అన్నట్టు రావణుడికి 10 తలకాయలు ఉంటాయి, అందులో ఒక తలన మాత్రమే పడింది. ఇప్పుడు ఇంకా 9 బాకీ ఉన్నాయి. ఇంకా చాలా మంది మినిస్టర్స్, ప్రతి మినిస్ట్రీలో అన్యాయమే ఉంది. స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ, స్పోర్ట్స్ ఉమెన్ వాళ్ళే అత్యాచారాలు జరుగుతుందంటే కూడా మన స్పోర్ట్స్ మినిస్ట్రీ ఏం చేయట్లే. మన ఇన్ఫ్లేషన్, జీడిపి ఎట్లా పడిపోతుందో మనకు అందరికీ తెలుసు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఎట్లనే ఉంది, డిఫెన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఎట్లనే ఉంది. ఇథనాల్ గురించి ఎట్లా వస్తున్నారో తెలుసు జనాలు. ఇథనాల్ వల్ల ఎన్ని బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయో తెలుసు. ప్రతి దాంట్లో స్కాములు, కరప్షన్, ఇంత కరప్టెడ్ గవర్నమెంట్ అన్ని మినిస్ట్రీస్ లో కరప్షన్ ఉంది. దిస్ ఇస్ జస్ట్ ద ఫస్ట్ స్టెప్. ఇది బిగినింగ్ మాత్రమే. దీని తర్వాత అన్ని మిగతా మినిస్ట్రీస్ కూడా పడతాయి. ఈ ప్రభుత్వం ఫైనలీ పడిపోతుంది. అండ్ ఫైనలీ జనాలు చూసారు ఏమైతుందో ఈ ప్రభుత్వానికి. ఇట్లా మామూలుగా ఓడిపోవడం కాకుండా ఈ పార్టీ మళ్ళీ ఎప్పటికీ ఇంకొక 20-30 సంవత్సరాలు గెలవకుండా జనమే మళ్ళీ సమాధానం చెప్తారు వీళ్ళకి. ఇప్పుడు సిజేపీ విజయంగా చూడొచ్చా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి యువత విజయంగా చూడొచ్చా? ఇది సిజేపీ తప్పకుండా, సిజేపీకి చాలా కాంట్రిబ్యూషన్ ఉంది దీనికి. కానీ డెఫినెట్లీ ఎవ్రీ వన్ సిజేపీ పిలుపునిచ్చిన ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువత, జెన్జీ, మిలీనియల్స్, ఉద్యోగాలు చేసే వాళ్ళు, చేయనోళ్ళు, నిరుద్యోగులు అందరూ కలిసి వచ్చి అంత పెద్ద నిరంకుశ ప్రభుత్వాన్ని తలదించడానికి వాళ్ళతో పోరాడిరు. ఇది ఏ ఒక్కరు పోరాటం చేస్తే అంత అహంకారం ఉన్న వాళ్ళని దించలేము. ఫైనలీ అందుకే ఇంత పెద్ద బలంగా చీమలు కలిసి, చిన్న కాక్రోచెస్ అన్ని కలిపి ఒక పెద్ద ప్రభుత్వాన్ని దించడానికి కారణం. ఇది సిజేపీ ఒక్కటే కాదు, యావత్ భారతదేశం విజయం ఇది తప్పకుండా. ఫైనల్ గా నరేంద్ర మోదీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నరేంద్ర మోడీ, నీకు రోజులు దగ్గర పడ్డాయి, దిగిపోతావు తొందరగానే, మళ్ళీ ఎప్పటికీ రావు. అట్లనే ఈ అంధభక్తులకు కూడా ఒక మాట చెప్తున్నా. ఫైనలీ అందరూ కళ్ళు తెరిచి చూస్తున్నారు. మీరు కూడా కళ్ళు తెరిచి వీళ్ళు చేసే అన్యాయాన్ని ఒకసారి చూసి అందరూ, చాలా మంది కూడా ఈ విద్యార్థుల పైన ఆ రోజు జూలై 20వ తారీఖున జరిగిన అత్యాచారాలు, ఆ లాఠీ చార్జులు, వాటన్నింటినీ చూసినాక కూడా మీరు ఇట్లనే ఉంటే ఇంకా మార్పు చాలా కష్టం. ఫైనలీ 10 సంవత్సరాల తర్వాత ఒక్కసారి ప్రభుత్వానికి ఎదురు తిరిగింది యావత్ ప్రజానికం. మీరు కూడా సపోర్ట్ చేసి చేస్తే ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి హిట్లర్ పరిపాలన మళ్ళీ రాకుండా ఉంటది. అట్లనే సెలబ్రిటీలు వీళ్ళందరికీ కూడా చెప్తున్నాను, సెలబ్రిటీ ఎన్ని రోజులు భయపడుతూ ఉంటారన్నా, భయపడుతూనే ఉన్నారు. మీ ఓన్ లబ్ధి కోసం, మీ ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం భయపడుతూనే ఉన్నారు. ఒక్కడు కూడా ఇంత పెద్ద పోరాటం జరుగుతున్న ఒక్కడు కూడా బయటికి వచ్చి, ఎవరికి భయం లేకుండా మేమందరం బయటకు వచ్చిన సెలబ్రిటీలు ఎవరు బయటికి రాలేదు. టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, స్పోర్ట్స్ పీపుల్ కానీ ఎవరైనా ఒక్కరు కూడా ప్రభుత్వానికి అగెన్స్ట్ గా మాట్లాడలేదు. ఒక 10 సంవత్సరాల నుంచి అందరూ భయపడుతున్నారు. పెద్ద మీరు సెలబ్రిటీలా భయపడుతుంటే ఇప్పుడు చిన్న పిల్లగాడు కూడా మోడీకి ఎదురుగా మాట్లాడగలుగుతున్నారు. అందరం మాట్లాడగలుగుతుంటే మీకు ఇంకేమొచ్చింది? మీరైనా ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడాలి తప్పకుండా. ఇది ఒక చిన్న స్టార్టింగ్ మాత్రమే. ధర్మేంద్ర ప్రధాన్ పోతే ఈ సమస్య తీరదు. మన భారతదేశాన్ని మనం ఎన్నో సంవత్సరాలు పోరాడి కాపాడుకున్నాం, ఈ డెమోక్రసీని కాపాడుకున్నాం. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి డెమోక్రసీ లేకుండా పోయింది భారతదేశంలో. మీరందరూ సెలబ్రిటీస్ కూడా అందరూ తోడొస్తే మీకు జరిగిన, మొన్న ఒకరు అన్నారు కదా, బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో ప్రెషర్ ఉంది, అది దాన్ని ప్రెషర్, ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు తెలియదని. ఆ ప్రెషర్ గురించి, అన్నిటి గురించి, ఈ బ్లాక్మెయిల్ రాజకీయాల గురించి అందరూ బయటకు వచ్చి చెప్తే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. అట్లనే ఇంకొకటి, ఇది బీజేపీ తప్పు ఒక్కటే కాదు, ఎన్డీఏలో కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ తప్పు. ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ హిట్లర్తో కలిసి ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ జనాలు ఎట్లా ఎదురు తిరిగారో చూసి, వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఫ్రమ్ ఎంటైర్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, ప్లీజ్ విత్డ్రా యువర్ సపోర్ట్ బోత్ టీడీపీ అండ్ జనసేన, సో దట్ యూ విల్ సేవ్ యువర్ షిప్స్. లేదంటే వీళ్ళతో పాటు మీరు కూడా మునిగిపోతారు. ఎస్పెషల్లీ టీడీపీ, ఎందుకంటే మీరే ఎక్కువ శక్తి ఉంది జనసేన కంటే. కాబట్టి ముందే చెప్తున్నాను, డీలిమిటేషన్ బిల్ మళ్ళీ తీసుకురాబోతారు.
అందుకోసమే మన ఇప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవం తీసుకొని ఎన్టీఆర్ గారు టీడీపీని స్టార్ట్ చేశారు. తెలుగు వాళ్ళకి మనకి చట్టసభల్లో మనకి శక్తి తగ్గించే డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తుంటే టీడీపీ సపోర్టింగ్ ఇట్. తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళకి అగెనెస్ట్ గా పనిచేస్తుంది. మీకు కొంచెమైనా నిబద్ధత ఉంటే నిజంగా తెలుగు వాళ్ళ బాగోగులు మీరు కోరుకుంటే నెక్స్ట్ రాబోయే డీలిమిటేషన్ బిల్లు వీటన్నిటికీ మీరు దానికి అగెనెస్ట్ గా నిలబడాలి. అట్లనే మీరు ఈ సపోర్ట్ విత్డ్రా చేసుకోవాలి. తప్పకుండా ఎన్డీఏ నుంచి కూటమి నుంచి బయటికి వచ్చేయండి. లేదంటే బీజేపీతో పాటు మీరు కూడా పునాది అయిపోతారు తప్పకుండా. వేర్ ఆర్ యు ఫ్రమ్? I'm from here only, but I don't stay in India. I stay outside. I just want to say one thing, भाई ये revolution अभी जो शुरू करे हम लोग, इनकलाब जिंदाबाद बोल के जो नारा लगा के हम लोग शुरू करे, this should not end, भाई. It's been a couple of days protest Hyderabad में शुरू होकर, and it's stopping like crazy. I don't think it should happen. Our students have lost lives. The families have lost lives. My condolences to them, but this is not enough. If the revolution stops right now, it's going to be the end of us. It's going to be the end of the democracy. अभी conditions fulfill नहीं हुए हैं. अभी और बाकी है अभी. They haven't given the compensation of 1 crore yet. They haven't done enough yet. If one can resign, other corrupt officers and politicians can resign too. I'm going to say this one time. If you cannot change a politician, the politician has probably changed you. अगर ये अभी रुकाना, I just want to say to the youth, please listen to me once. Do not stop. Do not stop this revolution. इनकलाब जिंदाबाद के नारा लगाएं तो end तक जाएंगे हम. Our leader could be Bhagat Singh. For me, it is. I'm a big fan of him, and you can see right now, guys. देखो क्या हो रहा है. If this revolution stops right now, it's going to be the end of the democracy. Let's not stop. Let's not end the protest. And I can see right now fireworks यहाँ से मुश्किल से 2 miles पे हो रहे हैं. They have more people than here. There's 4,000, almost 1,000 people over there. We have less than 300 people right now. That's embarrassing for the youth. That's embarrassing to be a part of this country right at the moment. हम लोग चाहे तो change हो सकते हैं, and let's bring that change. That's all I want to say. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి మొన్న మీరు ప్రొటెస్ట్ చేశారు, ఇవాళ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామాను ఎట్లా చూస్తారు? First of all, I would like to congratulate the Congress, the Cockroach Janata Party, Mr. Abhijit Dipke, and all his supporters. Huge congratulations, but this is not the end, Randy. This is not the end. This is just the beginning. Okay, the protesters, ఎవరైతే ఉన్నారో, huge congratulations. But remember, government, few things మేము ఎప్పుడు మర్చిపోము యాజ్ యూత్. మీరు ఎలా సైలెంట్గా ఉండేనో దాడులు అయినప్పుడు మన స్టూడెంట్స్ మీద ఎలా సైలెంట్గా ఉన్నారో వీ విల్ నాట్ ఫర్గెట్. మీరు అక్కడ ఇంటర్నెట్ అంతా కట్ చేసినప్పుడు వీ విల్ నాట్ ఫర్గెట్. వెన్ యూ హ్యావ్ బేసిక్ నెసెసిటీస్ కూడా వాళ్ళకి లేకుండా చేశారు, ఎలక్ట్రిసిటీ లేకుండా చేశారు, అక్కడ వాటర్ సప్లై లేకుండా చేశారు, అక్కడ గూండా వాళ్ళని పిలిచి అక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేసి అక్కడ ఎన్వైరన్మెంట్ అంతా బ్యాడ్ చేద్దామని చూసారు. All this will not be forgotten in the next elections. I would urge each and every person, I would really urge each and every person to remember this in the next election when they come begging for votes next time. ఇప్పుడు ఇది కాక్రోచ్ జనతా పార్టీ విజయంగా చూడాలా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి యువత విజయంగా చూడాలా? Cockroach Janata Party is a representative of the యువత. సో మీరు ఇలాగన్నా తీసుకోవచ్చు, అలాగన్నా తీసుకోవచ్చు, డజంట్ మ్యాటర్. నరేంద్ర మోదీ రాత్రి 12 గంటలకి వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఈ జంజీ యూత్ అందరికీ నరేంద్ర మోదీ భయపడ్డారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. భయపడ్డారని మీరు అనుకుంటున్నారా? భయపడ్డారు. బట్ ఇంకొకటి చాలా కేర్ఫుల్గా ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు రాజీనామా చేశారు, అవును, ఎస్, బట్ నెక్స్ట్ మనకి ఇంకో డిస్ట్రాక్షన్ రాబోతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి మీరందరూ, మనమందరము. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ విజిలెంట్ in identifying what is the next target or what is the next distraction that the government is going to do. ఫైనల్ గా నరేంద్ర మోదీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ వేదికగా? అని నేను చెప్పేసానండి, బీ కేర్ఫుల్. We will not forget the atrocities that the government made the entire country go through during these protests on July 20th and ongoing also. We will never forget that. మొన్న ప్రొటెస్ట్ చేసినప్పుడు చాలా అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి మీరు ఇప్పుడు ఎందుకు చాలా డల్ గా మాట్లాడుతున్నారు? ఇది డల్ కాదండి, ఐఎమ్ వెరీ సారీ, దిస్ ఇస్ నాట్ డల్. ఆ టైంలో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాజ్ అ ప్రొటెస్ట్. ఆ టైంలో అక్కడ ఎన్వైరన్మెంట్ అనేది చాలా ఇంటెన్స్గా ఉండింది. ఎవ్రీబడి వాజ్ సో ఇంటెన్స్, ఎవ్రీబడి వాజ్ సో పంప్డ్ అప్.
సో ఆ జోష్లో నేను చెప్పాను, నౌ దట్ యునో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు కాబట్టి కొంచెం చల్లబడింది, బట్ ఆరిపోలేదు ఇంకా ఫైర్. చల్లబడింది కానీ ఆరిపోలేదు. ఫైనల్గా మీరు మొన్న మీ వీడియోలో మాట్లాడినప్పుడు కావచ్చు, లేకపోతే చాలా మంది వీడియోస్లో కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, లేకపోతే బీజేపీ సోషల్ మీడియా మొత్తం కూడా ట్రోల్ చేయడం, ఇది ఎలా చూస్తారు? కొంతమందికి ఎంత చెప్పినా కాస్ట్, రిలీజన్ వాటికంటే పైన వాళ్ళు దేశాన్ని పెట్టరండి. అది మనం గుర్తించాలి. వాళ్ళే అంధభక్స్. వాళ్ళకి ఎంత చెప్పినా ఎద్దు మీద నీళ్ళు పోసినట్టే ఉంటుంది. థ్యాంక్ యూ. మనతో పాటు కొంతమంది హెచ్సియు విద్యార్థులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు, మరి పోరాటం ఆగిపోయినట్టేనా? ఇది ఇక్కడితో ఆగే పోరాటం కాదు. ఇన్ని రోజులు గోడి మీడియా ఏమనుకుందనంటే ఈ స్టూడెంట్స్ ఏం చేయలేరు, మేము ఈ మత విద్వేషాలు సృష్టించి ప్రజల మధ్యలో ఈ గొడవలు పెట్టి అందరినీ డివైడ్ అండ్ రూల్ పాలసీ చేద్దాం అనుకోరు. కానీ మేము ఈ జెన్జీ ఏదైతే ఉందో మేము మిగతా తరంలా కాదు, అందరికన్నా విభిన్నంగా ఆలోచిస్తాం, అందరికన్నా కొత్తగా ఆలోచిస్తాం. మీరు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయలేని పని ఈరోజు ఇన్స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మేము చూసి పెట్టాం. ఈ ధర్మేంద్ర ప్రధాన్ తోటి ఒక్కదాంతో ఈ యుద్ధం అన్న ఆగదు. నెక్స్ట్ ఎథనాల్ మినిస్టర్ రెడీగా ఉంటారు, ఆ తర్వాత ఫినాన్స్ మినిస్టర్ రెడీగా ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు మేము ఈ ఏదైతే బీజేపీ ప్రాపగండా చేస్తుందో దాన్ని బ్రేక్ చేసేసుకొని ఒక కొత్త ఇండియాని సృష్టిస్తాం. ఇప్పుడు సిజేపీ విజయం సాధించినట్ట, భారతదేశంలో ఉన్నటువంటి యువత విజయం సాధించినట్ట? ఇది ఒక సిజేపీ మాత్రమే కాదు, సిజేపీ పోరాటం స్టార్ట్ చేసినప్పటికీ జెన్జీ అనే ప్రతి ఒక్కరు చాలా విద్యార్థుల ఆర్గనైజేషన్స్ అన్ని దీనికి మద్దతు తెలిపినాయి. సో ఈ యొక్క విజయం ప్రతి ఒక్క ఇండియన్ది. ఇండియాలో యూనిటీ అండ్ డైవర్సిటీ, ప్రతి ఒక్కరు, ప్రతి రిలీజన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఏ మత భేదాలు లేకుండా, ఏ క్యాస్ట్ లేకుండా ఈరోజు ఈ ఉద్యమం అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేసినట్టే, ఇప్పుడు ఇంకా డిమాండ్స్ ఉన్నాయి, ఏదైతే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి కావచ్చు, లేకపోతే అనేక అంశాలు కూడా ఉన్నాయి. అవి చేయకపోతే ఏం చేస్తారు? ఈ పోరాటం కొనసాగిస్తారా? ఇప్పుడు మల్టిపుల్ నార్మల్గా ఇప్పుడు సిజేపీ వాళ్ళ మెయిన్ ఏందనంటే 4-5 డిమాండ్స్ పెట్టినారు. దాంట్లో మొదటిది, ఫస్ట్ వన్ ఏందనంటే ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయడం. సెకండ్ వన్, ఢిల్లీలో ఎవరైతే విద్యార్థుల మీద పోలీసులు దాడి చేసిరో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, అది రెండో డిమాండ్. మూడో డిమాండ్, ప్రతి ఒక్క చనిపోయిన నీట్ విద్యార్థులకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ చేయడం, లైక్ డబ్బులు ఇవ్వడం, అలాంటివి చేయాలి. దాంతోపాటు ఇలాంటి లీకులు మళ్ళీ జరగకుండా దానికి సంబంధించిన చట్టాలు తీసుకురావడం. ఫైనల్గా ఏమైనా చెప్తావా నరేంద్ర మోదీకి? ఏమైనా చెప్తావా? జెన్జీ కొత్త తరం వచ్చింది, నిన్న ఎట్లయితే వీడియోలు తీసి బయట పెట్టినావో సేమ్ అట్లనే మారు, నీకు ప్రభుత్వాన్ని మార్చుకొని కొత్త గవర్నమెంట్స్ తీసుకురా, కొత్త మినిస్టర్లను తీసుకురా. లేదు అంటే 2029లో నీ మోడీ గవర్నమెంట్ మొత్తం జీరో చేసేస్తాం.